यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः तेमे युक्ततमा मताः। రెండో శ్లోకంలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ మయి ఆవేశ్య మనాః నిత్యయుక్తా ఉపాసతే, నాయందు మనస్సుని సంపూర్ణంగా లగ్నం చేసి, నాయందు అని కాదు నాయందే అని చెప్పారు ఆయన. నాయందు అనంటే నువ్వు అన్నిట్లో పెట్టు, నాయందు కూడా పెట్టు అన్నట్టు ఒక అర్థం వస్తుంది. కానీ నాయందే అన్న తర్వాత ఇంక రెండో దాంట్లో పెట్టడానికి లేదని అర్థం, ఇంకెక్కడ ఉంచడానికి లేదని. మయి ఆవేశ్య మనః నిత్యయుక్తా ఉపాసతే. ఆ నిత్య శబ్దం ఏంటనంటే నిత్యము నాయందే ఉంచాలి, నిత్యము నన్నే ఉపాసించాలి అని ఆ నిత్య శబ్దం ముందు దానికి వెనకదానికి వర్తిస్తూ ఉంటుంది. శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః. అంతేకాదు ఇక్కడ ఆయన దానికి క్వాలిఫికేషన్ చెప్తూ నాయందే ఉంచి నన్నే ఉపాసన చేస్తూ ఎలా చేయాలి? శ్రద్ధయా పరయోపేతాః. ఏదో ఇంక చెప్పారు, ఇప్పుడు డాక్టర్ గారు మందు ఇచ్చారనుకోండి, ఏమండి మందు వేసుకోండి తగ్గిపోతుందనంటే ఆ మందు విషపు చేదుగా ఉంటుంది, ఇంజెక్షన్ బాధగా ఉంటుంది, బాధపడుతూ అబ్బా అబ్బా అనుకుంటూ వేసుకుంటాం. సో అలాగని ఇక్కడ కూడా ఏదో చేయమన్నారు, ఆయన మీద మనసు పెట్టమన్నారని బాధపడుతూనో లేకపోతే ఇష్టం లేకుండానో కుదరదు. శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః. అంటే ఇక్కడ మూడు క్వాలిఫికేషన్స్ చెప్పారు. నాయందే మనస్సు నుంచాలి, నన్నే ఉపాసన చేయాలి. అది ఎలాగా? ఊరికినే అశ్రద్ధతోటో లేకపోతే భక్తివిహీనమై కాదు, సంపూర్ణమైన నిష్ఠతో, నాయందు పరిపూర్ణమైన శ్రద్ధతో. ఇక్కడ మనందరికీ నిన్న నేను చెప్పాను, అనుమానం వస్తుంది. నేను పుట్టి చనిపోయేంత వరకు ఏవేవో పనులు చేస్తుంటామండి మనిషి, ఏవేవో ఆలోచిస్తుంటాడు, ఏవేవో పనులు చేస్తుంటాడు. ఇవన్నీ ఆపేసి ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆయన వృత్తి ఆ పని చేయాలి. ఆ పని చేసేటప్పుడు అందులోనే ఆ భగవంతునే స్మరిస్తూ ఉండిపోతే పని జరగదు. అక్కడ ఎవరా ఎక్కడున్నావు, పరధ్యానంలో ఉన్నావా ఏమిటని అంటారు. ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడికి వచ్చి ఆయనలోనే మనసు పెట్టున్నారనుకోండి, మాట్లాడడం కుదరదు. ఏం మాట్లాడబోతానో దాని గురించి నేను చక్కగా ఆలోచించుకోవాలి. అసలు ఈరోజు ఏం చెప్పాలి, ఈరోజు విషయం ఏం వాళ్ళకి ప్రస్తావన చేయాలి, ఈరోజు ఎన్ని శ్లోకాలు చెప్పాలి, నిన్న ఎన్ని శ్లోకాలు అయింది, ఇవన్నీ నేను ఆలోచించుకోకుండా, నా లోపల నాకు ఆ ప్రిపరేషన్ లేకుండా నేను అలా ఆయన మీదనే మనసు పెట్టుకుని వచ్చి కూర్చుంటే, మనసు ఆయన మీదనే ఉంటే మాట అనేది కుదరదు. A given person at a time he can act only from one angle. మల్టిపుల్ యాంగిల్లో యాక్ట్ చేయడానికి మనమేం కంప్యూటర్ కాదు, లేకపోతే ఇంకో రకంగా కాదు. మన మనస్సు ఒక సమయంలో ఒక కోణంలో పనిచేస్తూ ఉంటుంది. అంతేకాని నాయందు మనస్సు పెట్టు పనులు పూర్తి చేసుకోనంటే కుదరదు. రెండోది ఆయన నా మీద పెట్టి పనులు పూర్తి చేయనంటే పర్లేదు, నాయందే మనస్సు పెట్టి ఇంకెక్కడ పెట్టడానికి లేదని సరే. ఇంకా రెండో చోట ఆలోచించకుండా, రెండో దాని గురించి ఆలోచించకుండా అసలు బతుకు ఎలా బ్రతకగలం?
నిజంగా ఆ మాట కనుక కృష్ణుడు ఉంటే ఈ భగవద్గీత మనందరికీ దూరం అయిపోయి ఉండేది, మనకి ఎవరికి ఉపయోగపడి ఉండేది కాదు. కానీ శ్రీకృష్ణుడు ఆ మాట అనలేదు. ఆయన ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పడంలో ఒక పెద్ద తాత్పర్యం ఏంటనంటే, భగవంతుణ్ణి కనుక ఒక రూపంతో ఆరాధించాలనుకున్నావా 24 గంటలు ఆ భగవంతుణ్ణి గుర్తుంచుకోవడం, ఆయన మీదే మనస్సు పెట్టడం కుదరని పని. కానీ ఒక రూపంతో భగవంతుణ్ణి ఆరాధించాలి అనంటే, ఎప్పుడూ నేను ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటాను, భగవంతుణ్ణి రూపంతో పొందాలనుకుంటే గతి కావాలి, భగవంతుణ్ణి స్వస్వరూపంతో అనుసంధానమై పొందాలంటే మతి కావాలి. దానికైతే గతి, దీనికైతే మతి. ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళాలనుకోండి గతి, వైకుంఠానికి వెళ్ళాలనుకున్నాను అనుకోండి గతి, లేకపోతే కైలాసానికి వెళ్ళాలనుకుంటే గతి. కానీ పరమాత్మ తత్వాన్ని ఇక్కడే నా స్వరూపంతో పొందాలనుకుంటే గతి అవసరం లేదు. ఏం కావాలి? మతి కావాలి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గతి గురించి మాట్లాడట్లేదు, మతి గురించే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ పరమార్థ తత్వాన్ని పొందమంటున్నారే కానీ ఒక రూపంతో ఆరాధించు, అదే పర్మనెంట్, అదే అల్టిమేట్ అని ఆయన చెప్పట్లేదు. దాన్ని బేస్ చేసుకుంటూ ఆయన కింద చెప్తారు, ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఈ రెండు కూడా ఎక్సలెంట్ శ్లోకాలు. ఆయన ఏమంటున్నారంటే, భగవంతుణ్ణి ముందు తెలుసుకోకుండా భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకోవడం చాలా పొరపాటు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. పెళ్లి చేయాలనుకుంటే ఆ అమ్మాయి గురించి మంచి చెడు అన్నీ విచారణ చేసుకుని పెళ్లి కొడుకు ఫోటో పంపిస్తే ఆ అమ్మాయి ఆ ఫోటోని చూసి ఆరాధిస్తుంది, ప్రేమిస్తుంది, ఆస్వాదిస్తుంది, ఆనందిస్తుంది, ఆ ఫోటోని దగ్గర పెట్టుకుంటుంది, అన్నీ చూస్తుంది. కానీ పెళ్లి మండపానికి వచ్చిన తర్వాత పెళ్లి అయ్యే క్షణంలో ఫోటోను ఆరాధించక్కర్లేదు, ఫోటోను ప్రేమించక్కర్లేదు, ఫోటోను ఆస్వాదించక్కర్లేదు. ఎందుకని? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తే సజీవంగా పక్కన కూర్చున్నప్పుడు ఆ ఆరాధన, ఆస్వాదన, ఆనందం అన్నీ ఉంటాయి. కానీ ఫోటో మీద కాదు, దేని మీద? వ్యక్తి మీదకి షిఫ్ట్ అవుతుంది. కారణం ఆ వ్యక్తి దొరికిన తర్వాత కాగితం ముక్క అక్కర్లేదు. అలాగని ఇక్కడ కూడా భగవత్ తత్వాన్ని పొందేంత వరకు భగవంతుని యొక్క ప్రతిమ కానీ, భగవంతుని యొక్క రూపం కానీ, భగవంతుని యొక్క విగ్రహం కానీ కావాలి. దాన్ని ఆరాధించండి, దాన్ని ఆస్వాదించండి, దాన్ని అభిమానించండి, దాన్ని ప్రేమించండి, దానికి చక్కగా అభిషేకం చేయండి, దానికి పూజ చేయండి, దాన్ని జపం చేయండి, అల్లారు ముద్దుగా చూసుకోండి, నివేదన పెట్టండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవేవీ తప్పు కాదు. ఎవరైనా అబ్బే విగ్రహారాధన పొరపాటు, విగ్రహారాధన చేయడం వేస్ట్, ఇవన్నీ ఏమీ లేదు అన్నారు అనంటే శాస్త్రము దాన్ని అంగీకరించదు. అది అశాస్త్రీయమైన దృక్పథం. మంచేమో దేవుడికి ఆపాదించేస్తాం, చెడేమో ఆపాదించడు. ఏమిటండి ఇది? అలాగనే మన మానసికంగా మనం ఎంత వైకల్యం చెందుతున్నామనంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది ఏదో అడుగుతున్నాం, అడగడంలో తప్పు లేదు. అది రాకపోతే దేవుడు అసమర్థుడనో దేవుడు లేడనో, ఈ రెండు తప్పుడు నిర్ణయాలకి మనం ప్రిపేర్ అయిపోతున్నాం. అదే పొరపాటు అక్కడ. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఆ దేవుడు అసమర్థుడైనా అయి ఉండాలి, లేదా ఆ దేవుడైనా లేకుండా ఉండాలి. కాబట్టి నా నమ్మకం కరెక్ట్ కాదు ఈ దేవుడి మీద అని మతం మారిపోయి, లేదా మనిషి మతం మార్చుకోవడం కాదు నాస్తికుడైపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ని భగవంతుడి మీద పెడుతున్నాం. అది జరగకపోతే దేవుడు లేడనే నిర్ణయానికి కూడా వచ్చేస్తాం. కాబట్టి ఈ ఎక్స్పెక్టింగ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఆశించడం అనేది ఏదైతే ఉందో, ఆశించండి, నేను తప్పనట్లేదు. మనం కాకపోతే ఎవరిని అడుగుతాం? వాడిని ఎక్కడ కూర్చుని అడుగుతాం? మన చేతుల్లో లేనిది, మన పరిధిలో లేనిది వాడిని ఆశించడం తప్పు కాదు. కానీ ఆశించి అది జరగకపోతే దేవుడే లేడనే నిర్ణయానికి రావడం పెద్ద పొరపాటు. ఈరోజు మనకు సమాజంలో హిందూ ధర్మం పేరిట కానీ, క్రైస్తవం పేరిట కానీ, మహమ్మదీయం పేరిట కానీ, ఈ పేరిట కానీ, ఆ పేరిట కానీ ఏం జరుగుతుందనంటే, మీరు బాగా దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుడు అది ఇచ్చేస్తాడు, దేవుడు ఇది ఇచ్చేస్తాడని మనల్ని హోరెత్తించేస్తున్నారు. నా ఆస్పెక్ట్లో ఈ ప్రచారం తప్పు.
దేవుడు అది ఇస్తాడు, దేవుడు ఇది ఇస్తాడు అంటే దేవుడు ఏమైనా పైన డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుని ఏది అడిగితే అది వాడి లిస్టు పంపిస్తే ఈ డోర్ డెలివరీ చేస్తున్నట్టుగా మనకి పంపడం కోసం వాడు ఏమైనా పెద్ద షాప్ పెట్టుకుని కూర్చున్నాడండి? ఈ ప్రచారం వల్ల ఏమైపోతుంది? మీరు ఇంత దీపం పెట్టేయండి, మీ ఇంట్లో ఇదైపోతుంది. ఎవరు అన్నారు ఈశాన్యంలో నుయ్యి తోవండి, ఇంకా చూడండి ఎలా అయిపోతుందని. నువ్వు తవ్వాడు ఈశాన్యంలో. వాడి ఎంట్రన్స్ ఏంటంటే తూర్పు ఎంట్రన్స్, వాడికి ఇంటికి ఈశాన్యంలో నుయ్యి తవ్వాడు. తవ్వితే చీకటి, కరెంటు పోయిన ఆ నూతిలో పడ్డాడు, కాళ్ళు ఇరిగింది. డబ్బులు రావడం దేవుడికి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టు కూర్చున్నాడు. ఈశాన్యంలో నుయ్యి తవ్వేసేవాడు ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా నాకు ఎందుకు చూడండి, ఇంకా దశ తిరిగిపోతుంది అన్నాడు. ఇంట్లో కూర్చున్నాడు, ఏం చేయట్లేదు. ఈశాన్యంలో నుయ్యి తవ్వి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయండి. మన ప్రయత్నం చేస్తూ పరిసరాల్ని కూడా చక్కదిద్దుకోవాలి, అప్పుడు అది సహకరిస్తుంది. అంతేగాని మనం ప్రయత్నమే చేయకుండా, ఒక కుర్రాడు ఏమన్నాడంటే 10th క్లాస్ పరీక్షలు అన్నమాట ఇప్పుడు రాబోతున్నాయి. వాడన్నాడు, వెంకటేశ్వర నేను బాగా నిన్ను పూజిస్తున్నాను రోజు, ఇప్పుడు పరీక్షల దగ్గరికి వచ్చేస్తున్నాయి, నేను పాస్ అయితే కొండ మీదకి వచ్చి నీకు వెంట్రుకలు ఇచ్చేస్తాను. వీడేమో 10th క్లాస్ పాస్ అయ్యి వీడి జీవితం చక్కబడాలి, దేవుడికేమో వీడి వెంట్రుకలు కావాలి. ఏమి కాంట్రాక్ట్ అండి ఇది? ఇదేం కాంట్రాక్ట్? ఇంకో కాంట్రాక్ట్ చెప్తాను చూడండి. వెంకటేశ్వర నాకు ఈ వ్యాపారం తలపెడుతున్నాను, ఇందులో ₹1 కోటి లాభం వస్తే నీకు ₹10,000 ఉండిలో వేస్తాను. నానా కష్టం పడి మనకేమో ₹1 కోటి ఇస్తాడు, మనమేమో దాంట్లో 10,000 వాడికి ఇస్తాం. చెప్పండి ఏమిటిది? ఇది ఈ వ్యాపారం. ఇప్పుడు ఎవరైనా సరే బ్యాంకు వాడు మనకు ₹1 ఇచ్చి నువ్వు 10,000 ఈయనైనా చాలని అంటాడు. ఏ బ్యాంకు వాడైనా ₹1 ఇస్తే దానికి వడ్డీతో సహా ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. మనం దేవుడి దగ్గర ₹1 ఇవ్వు, నీకు 10,000 ఇస్తాను. సపోజ్ ₹1 ఇచ్చిన వాడికి నీ 10,000 అవసరమా? ఒకసారి ఆలోచించండి. అందుకనే ఒక ఆయన అన్నాడు, స్వామి ఏమి ఇవ్వక్కర్లేదు కదండి, 1 కోటి తీసేసుకుంటానన్నాడు. మన భక్తి ఎలా మారిపోయిందనంటే, పూర్వము ఒక 200-300 సంవత్సరాల క్రితం ఎలా భక్తి ఉండేదో అంతవరకు ఎందుకు, మా పూర్వీకుల ఇళ్లలో నేను బాగా చూశాను. మా అమ్మమ్మ గారికి తల్లి, ఆవిడ దేవుడి దగ్గర కూర్చొని జపం చేసేది, కానీ ఇది బాగు చేయి అది బాగు చేయని ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు ఆవిడ అడగలేదు. ఆవిడ అనేది దేవుణ్ణి అది చెయ్యి ఇది చెయ్యి అని అడగకూడదురా అనేది. అని అడిగాను, దేవుణ్ణి అడగాలి కదా, ఎందుకు అడగకూడదు దేవుణ్ణి? వాడు గొప్పవాడు కదా, అన్నీ చేస్తాడు, నువ్వే చెప్పావు కదా కృష్ణుడు వచ్చేసేస్తాడు, ద్రౌపదికి చీర ఇచ్చాడు, లేకపోతే వాళ్ళకి వచ్చేసేసారు, వీళ్ళకి ఇచ్చేశారు, పాండవులందరినీ కాపాడాడని, మరి మనం కూడా అడగొచ్చు కదా అని. ఆవిడ పిచ్చెక్కిపోయింది. ఇది నాకే వీడు పాఠాలు నేర్పుతున్నాడు. నేను కథలు పడుకోబెట్టి చెప్తుంటే వీడు మళ్ళీ నన్ను ఎందుకు అడగకూడదని ప్రశ్న వేశాడిని. ఆవిడ నాతో చెప్పేదనమాట, దేవుడికి మనకు ఏం కావాలో అతనికి అన్నీ తెలుసు, ఇవ్వవలసిన సమయంలో ఇవ్వాలనుకున్నవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వాడిని మళ్ళీ మనం అడిగి మనం పరిమితం చేసుకోకూడదు. ఇప్పుడున్నటువంటి ప్రబోధాలు కానీ, ఇప్పుడు చేసే ప్రచారం కానీ, దేవుణ్ణి అది అడగండి ఇచ్చేస్తాడు, దేవుడికి ఇంత దీపం పెట్టేయండి మీ పాపాలన్నీ పోంగొడతాడు, లేకపోతే సోమవారం నుండి శనివారం దాకా మీరు ఎలా బతికినా అనవసరం, ఏం చేసినా అనవసరం, ఆదివారం నాడు బాక్సులోకి దూరి నేను ఈ తప్పు చేశాను, నేను ఆ తప్పు చేశాను అంటే క్షమించుడి 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 అని నీళ్లు చల్లేస్తే అయిపోయింది. మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం నుంచి వీడి ఇష్టం ఎలా అయినా బతకొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఉదయం 9 గంటల దాకా, ఈ వారం రోజులు వీడు ఏం చేసినా పర్లేదు. మళ్ళీ ఆదివారం బాక్సులోకి దూరి క్షమించుడి 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 అని అంటే అయిపోయిందంతే. ఈ సిద్ధాంతాలు ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? ఇవి శాస్త్రాలు అవ్వవు. శాస్త్రము అనంటే మనం వేసే ప్రతి ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని అందివ్వగలిగిందే శాస్త్రం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. 100 సంవత్సరాలు దాటినా, 1000 సంవత్సరాలు దాటినా, 1,00,000 సంవత్సరాలు దాటినా ఈ శాస్త్రాన్ని అప్పుడు మానవుడు కనుక ప్రశ్నిస్తే, ఈ శాస్త్రం ఆ రోజు ఆ దేశము ఆ కాలము ఆ మానము ఆ పరిస్థితులకి సంబంధించినట్టుగా వాడికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పగలగాలి. అప్పుడే ఈ శాస్త్రం అప్పుడు కూడా శాస్త్రం అనిపించుకుంటుంది. అంతేగాని అప్పట్లో అది శాస్త్రం అండి ఇప్పుడు అంత కాదులేండి అని అంటే కుదరదు. శాస్త్రం అనేది ఎప్పటికీ శాస్త్రమే. నాలో బుద్ధి పెరిగిందని శాస్త్రం కుంటుపడిపోకూడదు, నేను మేధావిని అయ్యానని శాస్త్రం కింద పడిపోకూడదు. శాస్త్రం యొక్క పటిమ అలాంటిది. కాబట్టి ఇక్కడ కూడా
భక్తి అనేటప్పటికీ ఒక ప్రధానమైన అంశం. నేను ఒకసారి బస్సులో వెళ్తుంటే ఒక అయ్యప్ప స్వామి నా పక్కన కూర్చున్నాను అనమాట. నాకు ఇది కాషాయం, ఆయన ఏంటంటే స్వామి శరణం అన్నాడు. నేనేం స్వామి శరణం నేను ఎందుకన్నా, అతను మాల వేసుకున్నాడు అన్నాడు. నేనేం మాట్లాడాను, నమస్కారం అండి అన్నాను. స్వామి శరణం స్వామి అన్నాడు. నేను మంచిదండి కూర్చోండి అన్నాను. స్వామి శరణం నీకు కూర్చోండి, దాన్ని నన్ను అనమంటాడు. అంటే నేను ఏదో మాలేసుకున్నానేమో అనుకుంటున్నాడు. నాకు ఇది అర్థం కాలేదు. వాడికి కోపం వస్తుంది. కానీ ఈ కోపం వస్తే అయ్యప్ప స్వాములు స్వామి శరణం స్వామి ఇది వాడిని పీడించేస్తారు వీళ్ళు. వీడికి కోపం వస్తే తిట్టకూడదు అన్నారనమాట గురుస్వామి. అందుకని స్వామి శరణం స్వామి అంటే వీడిని కొట్టేస్తున్నాడు అయ్యప్పని. పాపం అయ్యప్పని నలిపేస్తున్నాడు అనమాట వీడు. సరే నన్ను ఇతను ఏమిటిది ఎందుకు ఇలాగ బీపీ పెంచుకున్నాడని, కూర్చోవయా బాబు బస్సు కదులుతుంది పడిపోతావు తర్వాత సంగతి అని కూర్చోబెట్టాను. నేను అడిగాను, మీరు మాల వేసుకున్నారా అని. అవును అవును అన్నారు. ఎప్పుడన్నారు? ఇప్పుడే మొన్ననే వేసుకున్నాను, అంతకుముందు ఎప్పుడు అబ్బాయి వేసుకోలేదు. మీరు వేసుకున్నారా అన్నారు. అంటే వాడికి ఏంటంటే అయ్యప్ప మాల సీజన్లో ఇది ఒక పెద్ద ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈ బట్టలు వేసుకుంటే గురుస్వామి అనుకుంటారు. మా అందరి దగ్గరికి రోడ్లో పిలిచి గురుస్వామి స్వామి శరణం అంటాడు. వీడు నేనేదో అందరికీ మాలలు వేస్తున్నట్టు అనుకుంటాడు. నన్ను అన్నాడు, స్వామి గురుస్వామి మీరు ఎన్నిసార్లు వెళ్ళారన్నాడు. ఎక్కడికి అన్నాను. శబరిమల అన్నాడు. ఇది ఆ డ్రెస్ కాదా బాబు, ఇది రంగు ఒకటేలాగా ఉండొచ్చు. నేను గురుస్వామిని కాదు, ఆ స్వామిని కాదు, ఈ స్వామిని కాదు, నన్ను వదిలే బాబు అన్నాను. మీరు ఏమిటన్నారు? ఇలాగా సన్యాసిని తీసుకున్నాను, ఇలాగా సన్యాసి మార్గంలో. ఓహో సన్యాసి అండి, ఓకే రైట్ స్వామీజీ నమస్కారం అండి అన్నాడు. అంటూ బస్సులో ప్రయాణం అవుతూ ఉంటే వాడు చెప్పాడనమాట, స్వామి మీకు తెలుసా నేను అయ్యప్పమాల వేసుకున్నానండి, ఎంత బెనిఫిట్ అయిందో మీకు తెలుసా అన్నాడు. అదేంటి మొన్ననే కదా వేసుకున్నావు, దీక్ష 3 రోజులే అయింది, 41 రోజులు దీక్ష చేస్తారు, అయ్యప్ప కొండకి వెళతారు, వచ్చిన తర్వాత ఆ బెనిఫిట్స్ మంచి చెడు ఆలోచిస్తారు, నువ్వు 3 రోజులకే బెనిఫిట్ వచ్చేసింది అన్నట్టు, అబ్బా నీ దీక్ష ఎంత బాగా సాగిందో అని అంటే, అబ్బాయి అలా కాదండి అన్నాడు. నేను చాలా అప్పులు ఉన్నానండి, ఊరిలో చాలా ఇబ్బందిగా ఉంది నాకు, అందరూ రావడం నోటుకు వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టారు, నేను బాగా ప్లాన్ వర్కౌట్ చేశాను ఏం చేస్తే బాగుంటుందని, ఈ మాల వేసాను, అప్పులోళ్ళు అందరూ వచ్చి స్వామి శరణం స్వామి అంటున్నారు, స్వామి శరణం అంటున్నాను, వదిలేస్తున్నారు వాళ్ళు కనిపించినప్పుడు ఇంక తిడితే వాళ్ళకి పాపం, తిట్టకూడదు, స్వామి శరణం స్వామి అంటున్నారు, నేను కూడా స్వామి శరణం స్వామి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడట్లేదు. వాళ్ళు ఇప్పుడేమి స్వామి శరణం అంటున్నాను, వాళ్ళు కూడా స్వామి 41 రోజులా అని అడుగుతున్నారు, నేను కూడా అవునని చెప్పాను. స్వామీజీ ఇది బాగుంటే కనుక సీజన్ లేకపోయినా కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏమిటి చెప్పండి, చాలా బెనిఫిట్ అట వీడికి. అంటే వీడు భ్రష్టు పనులన్నీ చేసి లేనిపోయిన అప్పులన్నీ క్రియేట్ చేసుకుని నెత్తి మీద పెట్టుకుని తప్పులు తడకలుగా వ్యాపారం చేసి వీడన్నీ పోంగొట్టుకుని వీడు తప్పించుకోవడం కోసం అయ్యప్పమాల వేసుకున్నాడు. ఇది భక్తి అవుతుందండి? చెప్పండి, ఇది భక్తి అవుతుందా? వ్యాపారం, ఇదొక వంచన. భగవంతుడిని అడ్డు పెట్టుకుని మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం, కుదరదు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, అర్జున అది భక్తి అనుకుని కూర్చుండిపోకు. దేవుడితో ఏదో బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా లావాదేవీలు మాట్లాడుకోవడం కోసం గుడికి వెళ్ళకూడదు. దేవుడు గుడికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని, ఒకడైతే నాతో అన్నాడనమాట ఒక అబ్బాయి, స్వామీజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తానండి, చాలా అడగాలని వెళ్తానండి, నాకు ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదండి అన్నాడు. ఇదేంటి వర్కౌట్ అవ్వడం, ఇది వర్కౌట్ అవ్వకపోవడానికి ఏమిట్రా నువ్వేం మాట్లాడుతున్నాను? నేను వెళతానా అండి, అక్కడ ఆయన ఎదురుగుండా వెళ్ళి అడగాలని. ఇప్పుడు మనిషి ఎదురుగుండా వెళ్తేనే అడగాలని, వాడి భావన ఏంటంటే ఆ విగ్రహం ఎదురుగుండా వెళ్ళేటప్పటికి అడగాలని. వీడు అడగాలని నోరు తెరిపటికి పదని లాగి లడ్డు కౌంటర్లో పడేస్తున్నారు నన్ను, నాకు వర్కౌట్ అవ్వట్లేదండి అని అన్నాడు. వీడికి వర్కౌట్ అవ్వట్లేదట అక్కడికి వెళ్ళి అడగడానికి. అంటే ముందు నుంచి అడగడట, ఆయన ఎదురుగుండా వెళ్ళిన తర్వాత అడుగుతాడట, వెళ్ళేటప్పటికి పదండని లాగేస్తే లడ్డు కౌంటర్కి వచ్చేస్తాడట. వర్కౌట్ అవ్వట్లేదు వీడికి. ఏం మాటలండి ఇవన్నీ? ఇవన్నీ ఈరోజు మనం బజారు పనులు చేసేస్తున్నాం. ఒక భక్తి అంటే ఆ పరమాత్మకు ఎదురుగుండా కూర్చుని తన్ను తాను మరిచిపోయే స్థితిలో ఆ సమాధిని పొందగలగాలి, ఆ భగవంతుడితో తాదాత్మ్యం చెందగలగాలి. అసలు ఈ ఐహికమైనటువంటి భావాలన్నింటినీ వదిలించుకోవడం కోసం అక్కడికి వెళ్ళాలి మనం.
వీటన్నిటిని దాటి కొంతసేపు ఈ ఆలోచనలన్నింటినీ, ఈ పరిధులన్నింటినీ దాటి పక్కకు పెట్టి ఆ పరమాత్మతో కొంతసేపు గడపడం కోసం ఆ గదిలోకి వెళ్ళాలి. కానీ ఆలోచించుకోండి, స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని పీట మీద కూర్చున్నప్పటి నుంచి బయట ఉండి బయట వాటిని ఎంత ఆలోచిస్తామో అంతకంటే దారుణంగా లోపల ఆలోచిస్తాం బయట వాటి గురించి. ఏమిటో ఈరోజు అనుకున్నానండి, టెండర్ పెట్టాను, మరి పరిస్థితి భగవంతుడు అర్థం కావట్లేదు. సంకల్పం ముందే వీడి టెండర్లు మొదలైపోతాయి. అసలు ఇంకా ఆచమనం అయ్యి టెండర్ మొదలు పెట్టేస్తాడు ఆచమనం అవ్వగానే. ఇది ఎలా సాధ్యం? ఇది మై ఆవేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తెమే యుక్త తమామతాః. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఆయన అడిగాడు, స్వామీజీ భగవంతుడు ఇలాగా అని పెట్టినాడు కదా, ఎందుకండి ఇది అని అడిగారు. ఒక స్వామీజీ అన్నారు, ఎందుకనంటే వాడి కాళ్ళ మీద వచ్చి పడిపోతుంటే ఇలా వద్దురా బాబు పడకని, వాడిని లేనిపోని అడుగుతుంటే ఇప్పుడే ఏం అడక్కని చెప్పి చెప్పడం కోసం. ఓహో అందుకండి అని అన్నాడు అనమాట ఆయన. మనం వెళ్ళి కూర్చుంటాం. మీరు ఆలోచించండి, ఒక మన ఇంట్లో జరిగే విషయమే, వర్తమానమే. ఉదయాన్నే ఆయన లేస్తారు, ఆవిడ లేస్తుంది. అంటే ఆయన లేచి తయారయ్యేలోపు ఈవిడ లేచి స్నానం చేసి ఈవిడ ఏం చేస్తుందనంటే శుభ్రంగా అన్నీ తుడిచేసి పూజా గది అంతా కూడా పూలన్నీ పెట్టి దీపం పెట్టి అగరవత్తి పెట్టి ఈవిడ పూజ చేసి దేవుడి దగ్గర లిస్ట్ చదివేస్తుంది. ఈరోజు నా కొడుకు బాగుండాలి, ఇది బాగుండాలి, అది బాగుండాలి, మొత్తం అన్నీ వాడన్నీ వింటుంటాడు, అన్నీ ఎలా వింటుంటాడు. ఈవిడ రాగానే ఇంకా ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, అక్కడ దీపాలు వెలుగుతుంటే ఇది ఆవిడ పెట్టింది కదా, ఈయన ఆర్పుతాడు అని. ఈయన మళ్ళీ ఒత్తేసి, ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఈయన మొదలు, ఎందుకంటే ఈయన లిస్ట్ అంతా ముందు చదవాలి కాబట్టి ఈయనది ఆర్పేసి మళ్ళీ దీపంలో నూనెసి మళ్ళీ వెలిగిస్తాడు ఈయన. ఎందుకంటే ఆవిడ చేసుకుంది ఆవిడికి, నేను చేసుకుంది నాకు. సో మళ్ళీ ఈయన ఒత్తేసి నూనె వేసి మళ్ళీ వెలిగించి ఈయన లిస్టు మొదలెడతాడు. నేను ఇక్కడికి వెళ్తున్నాను, అది అయిపోవాలి, అక్కడికి వెళ్తున్నాను, ఇది అయిపోవాలి, ఇలా అయిపోవాలి. ఈలోపు కొడుకు లేచి వస్తాడు. వాడు హడావుడి స్కూల్కి వెళ్ళాలి. వాడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి పట వాయించేసుకుంటాడు. వాడు లంపలేసుకుంటాడు. ఇలా అంటాడు, ఏదో అంటాడు. వాడి గొడవ వాడిది, అందరిది వాడికి చెప్తున్నాం. పాపం ఉదయం నుంచి వాడికి ఏం పెట్టలేదు. ఆఖరికి వాడికి మనమేమో బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీలు 2 దోశలు 1 ప్లేట్ పూరి తింటాం. వాడికి అందరూ కలిపి పెట్టేది ఏం తెలుసని ప్లేట్లో 3 పటిక బెల్లం చిప్స్. 3 పటిక బెల్లం చిప్స్ పెట్టి వీడు కొన్ని అడిగేస్తున్నాడు, ఆవిడ కొన్ని అడిగేస్తుంది, కొడుకు కొన్ని అడిగేస్తున్నాడు. ఇంట్లో కనపడిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి అడిగేస్తున్నారు. వాడికి ఇంత పెట్టిందేంటి? 3 పటిక బెల్లం చిప్స్, చిన్నది. అది కూడా డబ్బాలో నుంచి తీసి లెక్క పెట్టి 3 పెడతాం అనమాట. దుంప ఇదేంటండి ఇది? 3 ముక్కలు పెట్టి వాడి దగ్గర అడిగేవేంటి? ఆలోచించండి. ఈవిడ అనింది, నేను అడిగాను, ఇదేంటమ్మా, ఇదేమో న్యాయమా, ఇదేంటి ఇలా పెట్ట, ఆయన తింటాడా పెడతాడా? ఓహో అలాగనే నీది ఆయన వింటాడా పెడతాడా? ఆయన తింటాడా పెడతాడా అని నీకు ఆయన మీద అంత అనుమానం ఉన్నప్పుడు నీది వింటాడా పెడతాడా? నీది వినడంతే. నేను చేసే యాక్ట్లో, నేను చేసే పనిలో నాకు నిబద్ధత ఉంటే ఆయన ఉన్నాడు, అక్కడ సజీవంగా ఉన్నాడు, ఆయనకి నేను అన్నీ చెయ్యాలి. ఆయన్ని మనం ఏ దృష్టితో ఆరాధిస్తున్నామో, ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనం పూజ చేసేటప్పుడు దైవం మీద మనకు ఎలాంటి భావన ఉంది? అదొక విగ్రహం, అదొక రాయి, లేకపోతే వెండి. బాగా చూడండి, చెప్పేటప్పుడు కూడా ఒరే అది వెండిది, కింద పడేయకు, చుట్టపడిపోతుంది. మన భావన పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టినా వాడు తినడు అని నమ్మకం మనకు. అది రాయి, అది విగ్రహం, తినదని. తమలపాకులు పెట్టినా ఎందుకులే తినదు, పూలు పెట్టినా విగ్రహం, ఊరికినే పెడుతున్నాం. మనం చేసేటప్పుడేమో దాన్ని ఎంత నమ్ముతున్నాం ఆలోచించండి, రాయిగానే చూస్తున్నాం. కానీ మొక్కుకునేటప్పుడు మటుకు అన్నీ ఇచ్చే సజీవమైన దైవంగా కావాలి. ఇచ్చేటప్పుడు మటుకు వాడికి సజీవం, మనం మొక్కుకునేటప్పుడు అది నిర్జీవం. మన భక్తిలో ఎంత వైరుధ్యం ఉందండి, ఎంత తేడా ఉందండి. ఇప్పుడు అది నిర్జీవమని నువ్వు పూజ చేస్తున్నావు, కానీ అడిగి నువ్వు తెచ్చుకోవాలనుకున్నప్పుడు సజీవంగా భావిస్తున్నావు. నీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో అది సజీవంగా ఉండాలా, నువ్వు వాడికి చేసేటప్పుడేమో అది నిర్జీవంగా భావిస్తావా? ఎంత భిన్న విరుద్ధం అండిది. అదే నేను పూజ చేసేటప్పుడు దాన్ని సజీవంగా చూడగలిగితే, ఆ భక్తిలో నేను లీనమైపోగలిగితే, నిజంగా ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం దాన్ని నిర్జీవంగా చూసేంత వరకు మనలో భక్తి, వాస్తవమైన భక్తి మేల్కోదు.
దాన్ని ఒక విగ్రహంగా, దాన్ని ఒక వెండిగా, లేకపోతే దాన్ని ఒక బంగారంగా, లేకపోతే దాన్ని ఒక పంచలోహంగా, లేకపోతే దాన్ని ఒక మట్టిగా, లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా చూస్తున్నంతసేపు మన భక్తి పవిత్రమైనది కాదు, పదార్థజాతమైందే భక్తి అవుతుంది. దాన్ని కనుక భగవత్ తత్వంగా చూడడం మొదలు పెడితే పదార్థం కనపడదు, మీకు యథార్థం గోచరిస్తుంది, మీలో పెరుగుదల ఎదుగుదల వస్తుంది. నిజంగా భగవంతుణ్ణి ఆరాధించే ఆ క్రమంలో మీరు గదిలో కూర్చుని 15 నిమిషాలో 20 నిమిషాలో మనం పూజ చేస్తున్నాం అనుకోండి, మనం ఆ ఒక్క నిమిషం ఆ దేవుడికి ఆ ఫోటోకి బొట్టు పెట్టేసి వస్తానంటారు. ఫోటోకి బొట్టు పెట్టొస్తానంటారే కానీ దేవుడికి బొట్టు పెట్టొస్తానన్నారు. ఇగో ఈ విగ్రహాన్ని కడిగేసి వస్తానంటారే కానీ దేవుడికి అభిషేకం చేసేస్తానన్నారు. మన భావనలోనే అది దేవుడు కాదు అనేటువంటిది పాక్షికమైన భావన ఉంది, పార్షియల్ నాలెడ్జ్ లోపల ఉంది, ఇది విగ్రహం, ఇది ఫోటో అని. అలాంటప్పుడు మీ కోరిక ఎలా నెరవేరుతుంది? అది ఓ ఫోటోవో ఒక రాయో మన కోరికను విని అది తీర్చగలుగుతుందా? తీర్చలేదు. అది దైవమే అయితే ఖచ్చితంగా వింటుంది మన మాట. అది దైవమే అవ్వాలి అనంటే రాయి దైవం అవ్వలేదు, ఫోటో దైవం అవ్వలేదు, కానీ నీలో దైవత్వం అనేది నిలబెట్టుకోవాలి. దైవాన్ని నేను ఇక్కడ చూడగలగాలి. నా కంటికి రాయి కనిపిస్తున్నా నా లోపల దైవమే నాకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ చూపించాను, ఉంగరం అని చూశారు, మీ కంటితో ఉంగరం చూస్తున్నారు, కానీ లోపల మీ మనస్సులో బంగారం అయి ఉంటుంది లేండి. కంటితో ఉంగరాన్ని చూసిన లోపల దేన్ని గుర్తిస్తున్నారు? దీని మూలాన్ని గుర్తిస్తున్నారు, బంగారాన్ని. లోపల ఉంగరం కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకొక అడుగు ముందుకెళ్ళి దాని యొక్క మూలమైన బంగారాన్ని గుర్తిస్తున్నారు. అలాగనే ఎదురుగుండా ఒక రూపాన్ని చూస్తున్నప్పటికీ కూడా లోపల మనస్సులో భగవత్ తత్వాన్ని అనుభూతి పొందగలగడం భక్తి యొక్క నిజమైనటువంటి సాధన.